ముంబై ఎన్నిటికీ నిద్రపోని నగరం. లక్షలాది మంది ఆశలకు, కలలకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ 2008 నవంబర్ 26 ఆ రాత్రి ముంబై నిద్రపోలేదు. కానీ భయంతో వణికిపోయింది. సముద్ర మార్గం గుండా వచ్చిన 10 మంది మృగాలు ఒక మహానగరాన్ని 3 రోజుల పాటు బందీగా మార్చేశారు. 166 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఆ నెత్తటి చరిత్ర వెనుక ఉన్న అసలు నిజాలేంటి? పాకిస్తాన్ పన్నిన కుట్ర ఎలా అమలు జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన మన రియల్ హీరోలు ఎవరు? ఈ వీడియోలో ఆ 3 రోజుల చీకటి అధ్యాయాన్ని కప్పిపుచ్చిన నిజాలను పూర్తిగా విశ్లేషిస్తాం. 26/11 దాడులు ఒక్క రోజులో ప్లాన్ చేసిన కావు. దీని వెనుక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా మరియు పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ISI దశాబ్దాల కుట్ర దాగి ఉంది. ఈ దాడులకు మాస్టర్ మైండ్స్ ఆఫీస్ సయీద్ మరియు జకీర్ రెహమాన్ లఖ్వీ. వీరికి సహాయం చేసింది డేవిడ్ కోల్మన్ హెడ్లీ అనే పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది. దాదాపు 2 ఏళ్ల పాటు ముంబైలో ఉంటూ ప్రతి ప్రధాన ప్రాంతాన్ని వీడియోలు తీసి GPS కోఆర్డినేట్స్తో సహా పాకిస్తాన్లోని ఉగ్రవాదులకు పంపాడు. హేమంతో కరాచీలో 10 మంది యువకులను కఠినమైన బ్రెయిన్ వాష్ చేసి ఆయుధ శిక్షణ ఇచ్చారు. నవంబర్ 21, 2008 కరాచీ నుండి సముద్రం మార్గం ద్వారా ఆ 10 మంది ఉగ్రవాదులు బయలుదేరారు. భారత జలాల్లోకి ప్రవేశించాక కుబేర్ అనే భారతీయ ఫిషింగ్ బోట్ను హైజాక్ చేశారు. ఆ బోట్ కెప్టెన్ అమర్ సింగ్ సోలంకిని దారుణంగా చంపి నవంబర్ 26 సాయంత్రం కొలాబా సమీపంలోని మచ్చిమార్ నగర్కు డింగీ పడవల ద్వారా చేరుకున్నారు. ఆ క్షణం నుండే ముంబైకి మరణ శాసనం మొదలైంది. రాత్రి 8 గంటలు. ఆ 10 మంది 5 జట్లుగా విడిపోయారు. వారి చేతిలో AK-47 పేలుడు పదార్థాలు RDX గ్రెనేడ్లున్నాయి. రాత్రి 9:30కి కొలాబాలోని లియోఫోర్డ్ కేవ్లో మొదటి దాడి జరిగింది. 2 ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 10 మందిని పట్టున పెట్టుకున్నారు. కానీ అసలు నరకం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్లో మొదలైంది. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ మరియు ఇస్మాయిల్ ఖాన్ రద్దీగా ఉన్న స్టేషన్లోకి ప్రవేశించి అమాయకుల ప్రాణాలపై తూటాల వర్షం కురిపించారు. ఆ ఒక్క రైల్వే స్టేషన్లోనే 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమందికి జీవితకాల గాయాలు అయ్యాయి. పోలీసుల పాతకాలపు లాఠీలు, పనికిరాని రైఫిల్స్తో వారిని అడ్డుకోలేకపోయారు. కసబ్ కళ్ళలో ఎలాంటి భయం లేదు. కేవలం మతం మత్తులో ఉన్న ఒక ఉన్మాదం మాత్రమే కనిపించింది. CSTలో మారణకాండ తర్వాత కసబ్ మరియు ఇస్మాయిల్ కామా ఆసుపత్రి వైపు వెళ్లారు. అక్కడ ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలాస్కర్, అడిషనల్ కమిషనర్ అశోక్ కామ్టే ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఒకే జీప్లో వెళ్లారు. కానీ ఉగ్రవాదులు చీకట్లో నక్కి జరిపిన మెరుపు దాడిలో ఆ 3 ఉన్నతాధికారులు వీరమరణం పొందారు. ఆ తర్వాత వారు పోలీస్ జీపును దొంగలించి మెరైన్ డ్రైవ్ వైపు వెళ్లారు. రాత్రి 12:30కి కీర్గావ్ చౌపట్టి వద్ద పోలీస్ పార్కులను ఎదుర్కొన్నారు. అక్కడ జరిగిన కాల్పుల్లో ఇస్మాయిల్ చనిపోయాడు. కానీ కసబ్ కారు దిగి పోలీసుల మీదకు AK-47తో కాల్పులు జరుపుతున్నారు. అప్పుడు జరిగింది భారతదేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఘట్టం. కేవలం ఒక లాఠీ పట్టుకున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తుకారాం ఓంబ్లే కసబ్ మీదకు దూకాడు. కసబ్ తన గన్తో ఓంబ్లే కడుపులోకి దారుణంగా కాల్చాడు. శరీరంలోకి బుల్లెట్లు దిగుతున్నా, ప్రాణాలు పోతున్నా ఓంబ్లే కసబ్ గన్ బ్యారెల్ను వదలలేదు. ఆ త్యాగం వల్లే మిగతా పోలీసులు కసబ్ను సజీవంగా పట్టుకోగలిగారు. ఒకవేళ కసబ్ సజీవంగా దొరకకపోయుంటే ఈ దాడులను పాకిస్తాన్ హిందూ ఉగ్రవాదుల ఖాతాలో వేసేందుకు ఒక పెద్ద కుట్ర పన్నింది. తుకారాం ఓంబ్లే ఆ కుట్రను తన ప్రాణాలతో ఛేదించాడు. ఒకవైపు కసబ్ అరెస్ట్ అయినా ముంబైలో నరకం ఇంకా ముగియలేదు. మిగతా 8 మంది ఉగ్రవాదులు 3 ప్రధాన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో నారిమన్ హౌస్, ఒబెరాయ్ ట్రైడెంట్ మరియు ముంబై కిరీటం లాంటి తాజ్మహల్ ప్యాలెస్ హోటల్. నారిమన్ హౌస్లో 6 ఇజ్రాయిల్ను ఉగ్రవాదులు బందీలుగా పట్టుకొని దారుణంగా హత్య చేశారు. అయితే అక్కడి భారతీయ ఆయా సాండ్రా జాన్సన్ తన ప్రాణాలకు తెగించి రబ్బీబ్ దంపతుల 2 ఏళ్ల కొడుకు బేబీ మోషేను సురక్షితంగా బయటకు తీసుకురావడం మానవత్వానికి నిదర్శనం. ఇక తాజ్ హోటల్లో పరిస్థితి భయానకం. వందలాది మంది విదేశీయులు, భారతీయులు లోపల బందీలుగా ఉన్నారు. ఉగ్రవాదులు హోటల్ రూమ్స్లోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు. అయితే తాజ్ హోటల్ సిబ్బంది జనరల్ మేనేజర్ కరణ్బీర్ కౌర్ తన భార్య పిల్లలు హోటల్లోనే మంటల్లోనే కాలిపోతున్నా సరే తన ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది గెస్ట్ను రక్షించారు. సో ఇక్కడ అతిథి దేవో భవ అనే పదానికి వారు ప్రాణం పోశారు. ముంబై పోలీసుల ఆయుధాలు ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సరిపోలేదు. దీంతో దేశంలోని ఎలైట్ కమాండో ఫోర్స్ అయిన NSG రంగంలోకి దించారు. నవంబర్ 27 ఉదయం ఆపరేషన్ బ్లాక్ టోర్నాడో ప్రారంభమైంది. బ్లాక్ క్యాట్ కమాండోలు ప్రాణాలకు తెగించి తాజ్, ఒబెరాయ్, నారిమన్ హౌస్లోకి ప్రవేశించారు. గదిని క్లియర్ చేస్తూ, బందీలను విడిపిస్తూ ఉగ్రదాడులను మట్టిపెడుతున్నారు. ఈ ఆపరేషన్లో భారతదేశం ముద్దుబిడ్డ NSG కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చూపించిన తెగువ చివరి స్థాయిగా నిలిచిపోతుంది.
తన సహచర కమాండో సునీల్ యాదవ్ గాయపడినప్పుడు అతన్ని రక్షించి, నా వెనక ఎవరు రావద్దు, నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను, డు నాట్ కమ్ అప్, ఐ విల్ హ్యాండిల్ దెమ్ అని చెప్పి ఒంటరిగా ఉగ్రవాదులపైకి దూసుకెళ్లాడు సందీప్. ఉగ్రవాదుల తూటాలకు నేల కొరిగి దేశం కోసం అమరుడయ్యాడు. నవంబర్ 29 ఉదయం తాజ్ హోటల్లోని చివరి 3 ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో 60 గంటల ఆ నరకయాతనకు తెరపడింది. ముంబై దాడులు కేవలం పాకిస్తాన్ కుట్ర మాత్రమే కాదు, మన వ్యవస్థలోని లోపాలను కూడా ఎత్తిచూపాయి. నిజానికి సముద్ర మార్గం గుండా ముంబైపై దాడులు జరిగే అవకాశం ఉందని భారత నిఘా సంస్థ రా పలుమార్లు హెచ్చరించింది. తాజ్ హోటల్లోని టార్గెట్ అని కూడా సమాచారం ఇచ్చింది. కానీ ఆ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సమన్వయం చేసుకోవడంలో, భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. అంతేకాదు, దాడులు జరుగుతున్నప్పుడు కరాచీలో కూర్చున్న ఉగ్రవాద హ్యాండర్లు లైవ్ టీవీ ఛానల్స్ను కవరేజ్ చూస్తూ ఉగ్రవాదులకు ఎప్పటికప్పుడు ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మన మీడియా అత్యుత్సాహం ఎంతోమంది బందీల ప్రాణాలను పోవడానికి, ఆపరేషన్ ఆలస్యం కావడానికి కారణమైంది. పట్టుబడిన కసబ్ను పూర్తిగా విచారణ జరిపి నవంబర్ 21, 2012న పూణే ఎరవాడ జైల్లో ఉరితీశారు. కానీ ఈ దాడులకు ప్రధాన సూత్రధారులైన ఆఫీస్ సయీద్, జాకీహూర్ రెహమాన్ లఖ్వీ లాంటి వారు నేటికి పాకిస్తాన్లో స్వేచ్ఛగా ప్రభుత్వ రక్షణలో తిరుగుతున్నారు. పాకిస్తాన్ కుట్రకు సాక్ష్యాలుగా డేవిడ్ హెడ్లీ వాంగ్మూలం, కసబ్ కన్ఫెషన్ ఉన్నప్పటికీ అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్పై చర్యలు తీసుకోలేకపోయింది. 26/11 ముంబైపై జరిగిన దాడి కాదు, భారతదేశ సార్వభౌమాధికారంపై, మానవత్వంపై జరిగిన దాడి. 166 మంది ప్రాణాలు కోల్పోయారు, 300కి మంది పైగా గాయపడ్డారు. కానీ ముంబై ఆగిపోలేదు. రక్తమోడిన వీధులు మరుసటి రోజు కల్లా శుభ్రమయ్యాయి. నిలిచిపోయిన రైళ్లు మళ్లీ పరిగెత్తాయి. కాలిపోయిన తాజ్ హోటల్ రెట్టించిన గర్వంతో మళ్లీ పునర్మించబడింది. ఈ దాడి మనకు ఒక కఠినమైన పాఠం నేర్పింది. భద్రతా వ్యవస్థల పటిష్టం, ఇంటెలిజెన్స్ షేరింగ్ విషయంలో మార్పులు తీసుకొచ్చింది. శత్రువులు తుపాకులతో, బాంబులతో మనల్ని భయపెట్టాలని చూశారు. కానీ తుకారాం ఓంబ్లే లాంటి కానిస్టేబుళ్లు, మేనేజర్ సందీప్ లాంటి కమాండోలు ప్రాణాలకు తెగించిన తాజ్ హోటల్ సిబ్బంది భయం కన్నా ధైర్యం గొప్పదని, ద్వేషం కన్నా దేశభక్తి బలమైనదని నిరూపించారు. ఆ అమరులందరికీ సలాం చేస్తూ ఈ నిజాన్ని అందరికీ తెలియజేసేలా బాధ్యత మనపై ఉంది. జై హింద్, జై భారత్.